తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏలయనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అర్థమవుతుందా? ఇక్కడ చాలా చాలా విశేషత ఉందండి. ఈ కిరీటము ఏ కిరీటం అంటే అతిశయ కిరీటం. చెప్పండి అతిశయ కిరీటం. ఈ కిరీటం ఎవరికో తెలుసా? ఆత్మలు సంపాదించిన వారికి. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. ఆయన రాకడ సమయంలో ఎవరుంటారండి? ఎవరుంటారు లిస్టులో? ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించిన వారే ఆ సాక్ష్యాన్ని పట్టుకొని నిలుస్తారు. అవునా కదా? ఎస్. ఇక్కడ చూడండి, ఆత్మలను సంపాదించిన వారికి ఈ అతిశయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సిద్ధం చేస్తున్నారు? అనేకులను ఆత్మలను సంపాదిస్తున్నారు. చెప్పండి. ఈ సంవత్సరం జనవరి అయిపోయింది. ఇదేంటండి? నూతన సంవత్సరం వచ్చేసింది. కొత్త డిజైర్స్. అవునా కదా? చాలా చక్కగా కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం, కొన్ని నిబంధనలు ప్రభుతో చేస్తూ ఉంటాం. ఎంతమంది మొదటి నెలలో జనవరిలో ఎన్ని ఆత్మలు రక్షణలోనికి నడిపించారు? చేతులు చూపించండి. చూపించాలా? ఒక్కరు. పోనీ ఎవరికైనా చెప్పారా దేవుడు ఎంత గొప్ప దేవుడో? అస్సలు తెలియని వాళ్ళకి చెప్పారా? మీరు విత్తనం వేశారు కదా? ఎస్. చెప్పండి, ఎంతమందికి మీరు చేస్తున్న పనుల దగ్గర కావచ్చు, వెళ్తున్న మార్గం మధ్యలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, చేస్తున్న పని దగ్గర కావచ్చు, అమ్మో మేము కూలికి వెళ్తామండి, తోట దగ్గర ఎలా చెప్పాలి? తిన్నావా అని అడుగుతారు. అవునా? ఏం కూర అని అడుగుతూ ఉంటారు. అవునా? ఏం విషయాలు అని అడుగుతూ ఉంటారు. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు దేని గురించి చెప్పలేమా? చెప్పగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. నీవు సాక్షిగా మొదట నిలబడితే నీ సాక్ష్యాన్ని చూసి, నీ మాటల్ని చూసి ఆటోమేటిక్గా అనేకులు నీ వైపు త్రిప్పబడతారు. అంటే నీ వైపు త్రిప్పబడడం కాదు, కానీ క్రీస్తు వైపు, దేవుని వైపు త్రిప్పబడతారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 2024 సంవత్సరంలో ఎన్ని ఆత్మలు నడిపించారు, ప్రభు వైపు త్రిప్పారు? చూపించండి. ఒక వీడియో చూశాను నేను. అదేంటో తెలుసా? ఒక పలానా వ్యక్తి ఒకప్పుడు క్రైస్తవుడంట, ఇప్పుడు క్రైస్తవుడు కాదు. ఒక గ్రామానికి వెళ్ళి ఒక పెద్దావిడ్ని ఆమె చర్చ్కి వెళ్తుంటే ఆమె చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని, దీని ద్వారా నీకేం లాభం లేదు, దీని ద్వారా నీకేమీ లాభం లేదు, ఇది కాదు నువ్వు చేసేది. ఒకప్పుడు నువ్వు ఎలా బ్రతికావో అలా బ్రతుకు, ఇదిగో చేతుల్లో బైబిల్ తీసేసేయండి అని తీపిచ్చి, ఆమె చేతుల్లో బైబిల్ పక్కకు పెట్టిపిచ్చి వేరే చేతుల్లో పెట్టి, ఇప్పుడు చేయి పూజ అన్నాడంట. ఆ విజువల్ చూసారా ఎవరైనా? నీకెందుకు దొరకట్లేదు అవి? ఎంత భయంకరం అండి. ఆ ముసలావిడ్ని ఆ మాటలు ఒక క్రైస్తవుడు పలకకూడదు. ఆ మాటల్ని ఆమెతో పలికిచ్చి జైలు కొట్టిపిస్తున్నారు. వారి పని వారు ఎలా చేస్తున్నారో తెలుసా?
నిద్రాహారాలు మానేసి మరీ తిరుగుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి కొన్ని ఏరియాస్లో అక్కడ అలా స్పాట్ పెట్టుకొని ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు చెప్పే విషయాలు ఆ పిల్లల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు పలానా క్రైస్తవులతో సహవాసం చేయకండి, ఫ్రెండ్షిప్ చేయకండి నాన్న, వద్దు, ఇది మంచిది కాదు. ఒకవేళ మీరు చేశారో ఆ స్నేహం మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తారు. పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టట్లేదు, పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టట్లేదు, అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదండి. ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కొద్ది మందిని ఏకం చేసి వారిని దగ్గరకు తీసుకొని కొన్ని నినాదాలు పలికిస్తూ కొన్ని విషయాలను చెప్తూ, ఇక్కడ మందిరము కట్టకూడదు, ఒకవేళ ఎవరైనా పాస్టర్ వచ్చాడా పరిగెత్తించాలా, ఏ సేవకుడు ఈ గ్రామంని తొక్కద్దు, అడుగు పెట్టద్దు, ఇక్కడ మందిరాలు కట్టబడద్దు. ఈ మాటలు చాలా చక్కగా వారు చేయవలసిన పని రోజు చేస్తున్నారు, పూట చేస్తున్నారు. అర్థమవుతున్నాయా? మరి మనం ఏం చేస్తున్నాం? దీని ద్వారా వెనక పడిపోయేవారు ఎంతోమంది, కానీ నువ్వు తలుచుకుంటే నీ ద్వారా అనేకులు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నీవు తలుచుకుంటే దేవుని సహాయం కొరి నువ్వు నిలబడు, అక్కడ మాట్లాడు, దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వు, దేవుని జీవితంలో ఏం చేశాడో చెప్పు, దేవుడు ఎంతటి అద్భుతమైన వారో చెప్పు. నీ నిజమైన సాక్ష్యం నువ్వు పంచుకోవడం ప్రారంభిస్తే అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవి కాదండి ఒకే పనిగా పెట్టుకొని వారు ముందుకు వెళ్తున్నారు. కానీ అలాంటి సాతాను సామ్రాజ్యాలు కూల్చబడాలి అంటే నువ్వు కావాలి, నేను కావాలి, ప్రతి ఒక్కరం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలా మనం ముందుకు వెళ్ళినాం అనుకోండి, నిజంగా మనం ఎలాంటి కిరీటం అంటే మనకు అతిశయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆత్మల్ని సంపాదించు వారికి అతిశయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ కిరీటం కొరకు ముందుకు సాగాలండి. నీ పని, నా పని, అందరి పని, సేవకుడి పనే కాదు, సేవకురాలు పనే కాదు. అర్థమవుతుందా? అది అందరి బాధ్యత. అంత భయంకరంగా అపవాది విజృంభిస్తుంటే, అపవాది కార్యాలు జరుగుతూ ఉంటే చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఉన్నావా? నేనే చల్లారిపోయినానండి, ఇంకా ఎలా? నువ్వు చల్లారిపోవడం కాదు, నీ ద్వారా అనేకులు నడిపించబడాలి. నీ చల్లారిపోయిన అనుభవాలు, ఈ అనుభవాలను ఉంటే నీ జీవితం పతనమైపోతుంది. అర్థమవుతుందా? ఎస్. చూడండి, ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, ఈ బుక్ని నేనే ఇక్కడ పెట్టచ్చు, ఇదే బుక్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ బుక్ని మనం ఏదైనా చేయొచ్చు, అవునా కదా? ఇది ఎందుకంటే ఇది మన చేతుల్లో ఉంది, అవునా? కిందైనా పడేయచ్చు, వెనకాలైనా పడేయచ్చు, దాచిపెట్టచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఉపయోగించవచ్చు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, అవునా కదా? మన ఆత్మీయ జీవితం కూడా మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా యూస్ చేసుకుంటావో అలా యూస్ చేసుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు. నీవి అంత్యకాల దినాల్లో చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడిగా ముందుకు సాగుదువుగాక. నీవు నడవాలి, నీవు అనేకులను నడిపించాలి. ఆమేన్. నీవు ప్రకాశించాలి, అనేకులను ప్రకాశించేలాగా చేయాలి. ఆమేన్. నీ ఆత్మల సంపాదన, దీని ద్వారా చివరిగా నీవు పొందుకునేది అతిశయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం, ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా భయంకరముగా ఏం లేదు, ఏ పని పాట లేదండి. యూట్యూబ్ కెమెరా పెట్టుకోవడం, మాట్లాడడం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా ఈ రోజున? క్రైస్తవులు. మందిరాలు ఉండద్దు, సేవకులు ఉండద్దు, అసలు ఎక్కడ సువార్త ప్రకటించబడద్దు. ప్రతి గ్రామానికి తిరుగుతుంటే ఏ రోషం లేదా? ఇవన్నీ కూడా ఎలా?
ఎలా నడిపించబడితే నా ఆలోచన ఉండట్లేదు, ఎప్పుడు కూడా స్వార్థం, నేనే, నా కుటుంబమే, నేనే, నా కుటుంబమే, ఇదే 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 ఇదే. ఒక్క రోజైన ఒక్క ఆత్మనే మనం సంపాదించాలి. నువ్వు ప్రయాణిస్తున్నావా? ఆ ప్రయాణంలో చెప్పు. నువ్వు ఎటైనా వెళ్తున్నావా? అప్పుడు వారితో షేర్ చేసుకో దేవుని మాటలు. నీ ఆఫీస్లో షేర్ చేసుకోవాలి. ఆమేన్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఆగకూడదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్.